అరే ఎప్పుడు సంపద గల్గిన అప్పుడే బంధువులు వద్దురది ఎట్లన్నన్. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వెలా ఉన్నావు శివయ్య? ఏరా నీ పేరు ఆంజనేయులు కదూ, శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను, ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. రా శివయ్య, అందరు శివయ్యలు అలా కూర్చోండి. శివయ్య శివయ్య. ఏంట్రా లోపలకు శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య బయట శివయ్య, ఆయనకు అందరూ శివయ్యలేనేమో. మే ఆతీ హూ డాల్. ఏంది మావా ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది? అరే తు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట, వచ్చిన పని చూసుకో. సరే సరే కూర్చో శివయ్య. అచ్చా ఈవిని శివయ్య అంటున్నాడే. ఈవిడ కూడా శివయ్యనా? డాల్. వీళ్ళంతా మన ఊరి వాళ్ళే. ఓ, వీళ్ళంతా ఎందుకొచ్చారు? అది మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర దగ్గర 5 లక్షలు. కానీ నీకు తోచిందిస్తే. సర్లే, నాకు చేతనైంది నేను చేస్తాలే. శివయ్య ముందు వాళ్ళ సంగతి చూడు. ఏంటి ఈవిడి వెళ్ళే తీరు చూస్తుంటే 116 ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 501 కొడతారు. లేదు 1001 ఇస్తారు. శివయ్య మా అబ్బాయి. రా శివయ్య. డాడీ ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా, ఇక ప్రారంభించండి. అరే రే, మన మలేషియా వాళ్ళు రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండమ్మా. నమస్కారం వెంకట్రాయుడు గారు. నమస్తే. ఏమయ్యా అక్కడ నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు? సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి, అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవునవును, అది నిజమే. నా ఇంట్లో ఉంటాను వీలేదు. నా మాట కాదని మీ నాన్నకి తిండి పెట్టావే, పోవే. మా నాన్నకు అన్నం పెట్టదు కొడతావా? ఇంకా ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను ఇక్కడున్నా ఉంటే నీ ప్రాణం తెస్తాను. పిల్లని పశువులు కొట్టినట్టు కొడుతున్నాడు. నన్నే కాళ్ళ పట్టుకులు అవుతావే, నిన్ను నీ ప్రాణం తెస్తా చూడు. పెళ్ళామంటే నీకు అంత చులకనారా? నా పిల్లని కొడితే నువ్వెవడో అడగడానికి? పెళ్ళం కాబట్టి తిరిగి కొట్టదన్న ధైర్యంతో కొడుతున్నావా? ఆడదంటే ఎవరో తెలుసారా నీకు? ఆడదంటే ఆదిశక్తిరా. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళ చెయ్యి నరికేరా. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారా? పోరా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇంకోసారి ఇలా చేశావో జాగ్రత్త, లోపలి తీసుకెళ్ళరా.
వెంకటరాయుడు గారు ఆ అబ్బాయి ఎవరు తెలుసా? తెలీదే. అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి. వీడేనా వాడు? ఉమ్, ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు. వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు. పెద్దరాజు, అయ్యా వీడేనయ్యా మా ఇంటి అల్లుడు.